హారన్ కొట్టకండి రా, సావ కొట్టకండి అని పట్టుకుని. హారన్ ఉంది దేనికి? కొడతానికి కదా, ఇంట్లో పెట్టుకుంటే బీరోలో పెట్టుకుంటారా హారన్? అట్లా కాదురా, వేరేవాడు వేరే ముందర వెళ్తున్నప్పుడు వెనకాల వాడు హారన్ కొట్టకూడదు, హరాస్ చేయకూడదు. అట్లా అప్పుడు పార్కులు తిప్పుకో బండిని, ఎవడు కొట్టగా హారన్ కారు పార్కు తిరిగన్నా. చూడు ఏం టార్చర్ రా ఇది. అది కాదన్నా, ఈ నగరానికి హారన్ ఉన్నది దేనికి చెప్పు? నువ్వు ఎవరైనా ట్రాఫిక్ లో ఆపితే హార్న్ కొడితే నువ్వు అనుకోవచ్చు, రోడ్డు మీద వెళ్తున్నావు హారన్ కొట్టాడు. అట్లా కొట్టకూడదురా, ప్రతిదానికి హారన్ కొట్టకూడదు. ఎవరు కొడుతున్నాడు? నువ్వే కొడుతున్నావు. ఇగో ఆ సైకిల్ వాడితో నీకేం పని? ఆడ కొడుతున్నావు. సైకిల్ కూడా క్రాస్ చేయడం తప్పండి అనేది. వాడు అడ్డం వస్తున్నట్రా. సైకిల్ అన్నది సైకిల్ కాదు, ఇది బైక్ అది బైక్. పోనీ బైక్ ఫ్యామిలీ వెళ్తున్నారు, నువ్వు హార్న్ కొట్టావు, సడన్ గా భయపడ్డారు. మోటార్ సైకిల్ నువ్వు హార్న్ కొట్టావు, వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నారు, ఇలా కదిలిపోయి పడిపోయారు అనుకో, నీ దగ్గర రెస్పాన్సిబిలిటీ. నా రెస్పాన్సిబిలిటీ ఎట్లా అవుతుందిరా? నువ్వు హార్న్ కొట్టారు, షేక్ అయ్యా, భయపడ్డారన్నా, పడ్డారన్నా. నువ్వు వెళ్ళే 30 minutes పనికి నువ్వు హార్న్ కొట్టుకుంటూ పోయావు అనుకో, వాళ్ళు నువ్వు హాస్పిటల్ నువ్వే జాయిన్ చేయాలి, నువ్వే బిల్లు కట్టాలి, పోలీస్ కేసులు, మొత్తం ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అవన్నీ కూర్చోవాలి నువ్వు. అసలు ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోతున్నారు చిన్న దానికి. అంటే హారన్ కొట్టకుండా వెళ్ళమంటావు? హార్న్ కొట్టుకో అవసరమైనప్పుడు. అవసరమైనప్పుడే కదా కొట్టింది ఇందాక. నువ్వు కదా వెనకాల కొట్టు నడుస్తున్నావు, నువ్వు వాడికి అవసరం ఉండొచ్చు కదా. అంటే వెనకాలోడు కొట్టచ్చు కానీ నేను కొట్టకూడదు అంటాను. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ యూ హ్యావ్ టు. వద్దులే కానీ ముందు వెనక చూసుకోవాలి నువ్వు. నీకు ఇంగ్లీష్ అంత వద్దులే, ఎందుకు మళ్ళీ నువ్వు సబ్టైటిల్స్ తీసుకోవాల్సి వస్తుంది నేను మాట్లాడితే. సబ్టైటిల్స్ నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు వాడు వీడు కొట్టచ్చు కానీ నేను మాత్రం హారం కొట్టొద్దు. ఇంకెందుకు కారు అమ్మి దబ్బుతా? ఎందుకన్నా జరగండి అను. అందుకే కదా హారన్ ఉంది. నువ్వు హారన్ కొడితే చూడు, పాప భయపడింది. పాప కాదురా, ఆంటీ అది. సర్లే, ఆంటీకి పాప ఉండదండి. అలా వచ్చావా? ఇగో టర్నింగ్ లో కొట్టాలి హారన్. నువ్వేమో జనాలు హార్న్ కొడుతుంటే మా బాబు నేను తిట్టుకుంటే నిండు తిట్టుకుంటే నాకు బాధేసిద్ది అన్న. అంత బాధపడకరా. లేదన్నా, ఇప్పుడు హార్న్ కొట్టావన్నా, వాడు ఎవడో కూడా తిట్టుకుంటాడు కదా నేను. వాడు ఎందుకు తిట్టుకుంటాడు రా? ఎవడరా కొట్టింది హార్న్ అంటారు. అయ్యా నిన్ను ఎవడరా అన్నా కూడా నేను భరించలేనన్నా. అది ఎంతసేపు నువ్వు నన్ను అంటావు కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ నీకు కనబడట్లేదన్నా. కరెక్టేరా, గుడ్డు ఇప్పుడు కొట్టు హార్న్ అలా అంటున్నారు కదా. ఇప్పుడు అట్లా ఊరికే కొట్టద్దురా. వాడేమో నాకు అడ్డులేడు, వాడు నాకున్నాడు. నీటి కూర్చుని నాకు అడ్డున్నాడు. అరే నీకు అడ్డుంటున్నాను కాదురా, డ్రైవర్ కడ్డు ఉంటే కార్ కడ్డు. అన్నా నువ్వు డ్రైవర్ కాదన్నా, కార్ ఓనర్. డ్రైవర్లో సీట్లో కూర్చున్నంత మంది నువ్వు డ్రైవర్ అయిపోతావా? అది కాదురా, ఇప్పుడు డ్రైవ్ చేసేవాడిని డ్రైవర్ అంటారు కదా. లేదు, ఇప్పుడు నువ్వు బండి మీద వస్తాను, నువ్వు బండి డ్రైవ్ చేస్తావు, నువ్వు డ్రైవర్వా? కాదు కదా. 2-wheeler డ్రైవింగ్ వేరు, అప్పుడు కూడా డ్రైవర్నే. ఎవరున్నారు డ్రైవర్? నీ బండి మీద ఒకటే వెళ్తున్నావు, నువ్వు డ్రైవర్ అయిపోతావా? కాదు కదా. వదిలేలే, ఇంకెందుకు చెప్పన్నా, మాట్లాడన్నా. ఫీల్ ఫ్రీ టు టాక్. ఫీల్ ఫ్రీయా? ఇక్కడ ఫీలే ఉంది, ఫ్రీ లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడన్నా, నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఏం మాట్లాడినా అట్టించి ఇట్టించి అటు నాకే పడుతుంది రా పిడి. ఎక్కడ పడుతుందన్నా? మనం మాట్లాడుకుంటున్నాం. ఫీల్ ఫ్రీ లైక్ యువర్ బ్రదర్. ఓకే, ఫీల్ ఫ్రీ లైక్ యువర్ బ్రదర్. యా. ఎటెటో తిప్పుతున్నావు. ఎటెటో కాదురా, ఇంటికే వెళ్తున్నాము. ఎవరింటికి? మన ఇంటికైనా వెళ్ళేది. ఈ సండే పూట ట్రాఫిక్ జామ్లో తిప్పడాలు ఏంటో నువ్వు, ఏం అర్థం కావట్లేదు అన్న. ట్యాంక్ బండ్ రా ఇది, ట్యాంక్ బండ్ దగ్గర ఎర్రమంజిల్ అంటారు ఈ ఏరియా. ఎవరన్నారు? ఎర్రమంజిల్, ఇది ఏరియా ఎర్రమంజిల్. ఎవరు పెట్టారన్నా? చెప్తున్నావు కదా పేరు పెట్టిన వాళ్ళగా. నేను పెట్టలేదురా. నువ్వేమన్నావు? ఎర్రమంజిల్ అంటారన్నా. అన్నింది ఎవరు నాకు కావాలి అన్నది. ఎవరంటే అది ఎవరో అన్నారు. అదే ఎవరన్నా మీకు చెప్పారా ఫోన్ చేసి, సూర్య ఇది ఎర్రమంజిల్ ఏరియా సూర్య అని? ఇది అంటే నార్మల్గా ఎర్రమంజిల్ అంటారు. ఎందుకు అంటారన్నా? ఎర్రగా ఉంటదేమోరా, నాకేం తెలుసు. పచ్చగా ఉంది, ఎర్రగా ఎక్కడ ఉంది? అరే ముందెళ్తే ఎర్రగా ఉంటదిరా. లేదండి, నేను పొద్దున్న ఎర్రగేం లేదే. చెప్పన్నా. ఇప్పుడు చెప్పాలి, తెలుగులో చెప్పు. నా తెలుగు వచ్చు. నాకు నీ తెలుగు రాదురా. తెలుగుగా మాట్లాడేది రానిగా మాట్లాడుతున్నాడా?
ఎన్టీఆర్ గారి లాగా ఏమంటివి అని. నాకు అర్థం కావట్లేదు అయ్యా. ఏమైందన్నా, వర్క్ ఉందా ఏంటి? వర్క్ ఏం లేదు. మరి మాట్లాడు మరి నాతో. వర్క్ అయిపోయింది ఇప్పుడే. ఏ వర్క్ అయిపోయింది? బిజినెస్, పైసలు. ఏ బిజినెస్? స్లోగా వెళ్ళు కాస్త, ఎందుకు స్పీడ్? చిన్న చిన్న బిజినెస్ రా. అది స్లోగా వెళ్ళాలి. కారు నీకు వాళ్ళకి తెలియాలి ఏంటి అంత స్పీడ్గా వెళ్తున్నావు? వాళ్ళని ఎందుకు అంటారా, మనం స్లోగానే వెళ్తున్నాం. నిన్నే మనం స్లోగానే వెళ్తున్నాం రా. 30 స్పీడ్ స్లోయరా. బండి ఆపితే 30 జీరోలో కూడా వెళ్తుంది.